come. Now, even though it is late, some people are coming. We welcome them very wholeheartedly. Very wholeheartedly we welcome them. ప్రార్థన చేసుకుందామండి. లెట్ us pray. కృపా కనికరము తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, నీ పాదం కొందనాలు స్తుతులు స్తోత్రము చేస్తున్నాను. మధ్యాహ్న కాలంలో మీ ప్రియకుమారుడు మా పురుషేశ్వర క్రీస్తు నామములో మీ మందిరారంలో చేయడానికి నాకు మా కనిపించే కృపకై వందనాలు స్తుతులు స్తోత్రం చేసినాను. నా జీవిత పక్షాన మీ చూపిన కృపలను మా ప్రియులతో పంచుకోవడానికి నన్ను సిద్ధపరిచిన వందనాలు. ఈ సాక్ష్యాన్ని మీరే ఆశను దీవించి మీరే మాయంపురుషులు జ్ఞాపకం చేస్తూ ఇచ్చిన తనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమలు శాప చెప్పుకుంటూ మా పురుషుడు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు రాజ్ కుమార్, చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వారు ఉంటే తెలుసుకోవడానికి చెప్తున్నాను. మై నేమ్ ఈజ్ రాజ్ కుమార్. నా వైఫ్ పేరు సుజాత. ఇందాక మీకు సాక్ష్యం ఇచ్చారు. వైఫ్ సుజాత. ఐ బ్లెస్డ్ విత్ 2 sons. ఎల్డర్ సన్ పాల్, యంగర్ సన్ ఆరోన్. 2 కుమారులు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చాడు. పెద్ద కుమారుని పేరు పాల్, చిన్న కుమార్ పేరు ఆరోన్. ఇందాక మరి నా వైఫ్ అని చెప్తూ వచ్చింది ఎలాగ వాళ్ళని పెంచుతూ వచ్చింది అనేది. ఆ పిల్లల్ని పెంచే విషయంలో నా మటుకు నేను చెప్పగలను. వాళ్ళు భయభక్తులతో అన్ని విధాలు ఉన్నారంటే తనే బాధ్యురాలు. నేను ఎన్టీపీసీలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా రిటైర్ అయ్యి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఉద్యోగ బాధ్యతను బట్టి ఆరంభంలో నేను చాలా లేట్ అవుట్స్ అంటే కష్టపడి పని చేయాల్సి ఉంది. ఎరెక్షన్ జాబ్లో వర్క్ చేశాం కనుక అప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని. కాబట్టి ఎక్కువ సమయం రావడం అంటే తనే ఎక్కువ వాటిని చూసుకునేది. తర్వాత తను కూడా కొంతకాలం తర్వాత స్కూల్లో టీచర్గా తను జాయిన్ అయింది. కాన్వెంట్ స్కూల్ ఏదైతే మా పిల్లలు చదువుతున్నారో వారి సిస్టర్ దాంట్లో వారి మెయిన్ కాన్వెంట్లో నేను చదువుకున్నాను గోదావరికంలో. I was studied in a convent school. That same school, they were started in our township. Our sister principal, they asked me, Rajkumar, what is your wife is doing? Then I said, she is ideal only. అప్పుడు అన్నారు, ఎందుకు ఇంట్లో కూర్చోబెడతావు, మీరు తీసుకురండి, మనం ఇక్కడ టీచర్స్ వేకెన్సీ ఉంది. తను కూడా కాన్వెంట్ స్టూడెంటే కనుక వాళ్ళకు మీరంతా కాన్వెంట్ స్టూడెంట్స్ మా దగ్గర వర్క్ చేసి యూ టు షో ద లవ్ ఆఫ్ గాడ్ టు ద చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళు పిలిచినప్పుడు తను కూడా స్కూల్లో జాయిన్ అయింది. తను టీచర్గా, పిల్లలు స్కూల్ అదే స్కూల్లో టీచర్గా అదే స్కూల్లో పిల్లలు కూడా సేమ్ స్కూల్. మై వైఫ్ వాజ్ అ టీచర్ అండ్ మై చిల్డ్రన్ వాజ్ స్టడీయింగ్. ఇట్లాగా వాళ్ళని పెంచుతూ పెద్ద చేస్తూ వచ్చారు. పెద్దగా అయిపోయినారు. చదువులు కూడా ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. అండ్ ఐఎమ్ గివింగ్ వెరీ బ్రీఫ్, టైం ఎక్కువ లేదు కనుక ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లల పెళ్ళి టైంలో నేను సిస్టర్ స్కూల్లో జాబ్ చేస్తుంది కనుక వెన్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ స్కూల్ వి గాన్ టు గివ్ ద ఇన్విటేషన్స్. తను అన్నారు, మీరు రండి, ప్రిన్సిపాల్కి వాళ్ళకి టీచర్స్కు ఇన్విటేషన్ ఇద్దాము, మీరు కూడా వస్తే బాగుంటుంది అని. నేను మీ టీచర్స్ కదా, నువ్వు ఇచ్చే ఎందుకు లే అన్నాను. లేదండి, మీరు కూడా వస్తే బాగుంటుంది ప్రిన్సిపాల్ దగ్గరికి, సిస్టర్స్ దగ్గరికి అన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే, ఐ విల్ ఆల్సో కమ్. వి బోత్ గాన్ టు ద స్కూల్ అండ్ వీఆర్ గివింగ్ ఏ ఇన్విటేషన్స్, మ్యారేజ్ ఇన్విటేషన్. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కదా. అందులో ఒక సార్ ఉన్నాడు, ఆయన గేమ్స్ ఆయన ఏమంటుందని పీటీ సార్ అంటారు, ఫిజికల్ ట్రైనర్ అంటే పీటీ ఐ థింక్. అది తను అన్నాడు, ఆయన వెరీ జోక్గా ఉంటాడు అని అంటే, సార్ ఎంత కమ్ముతున్నారు మీ అబ్బాయిని అని అడిగాడు. ఎంత కమ్ముతున్నారు మీ అబ్బాయి అని అడిగాడు. అంటే హౌ మచ్ డోరీ అండ్ యువర్ సెల్లింగ్ యువర్ సన్ టు దిస్ థింగ్. దెన్ ఐ సెడ్, మేము అమ్మాయిని కొనుక్కొచ్చుకుంటున్నాం, మేము అబ్బాయిని అమ్మట్లేదు, కానీ మాకు అమ్మాయిలు లేరు కనుక అమ్మాయిలు కొనుక్కొచ్చుకుంటున్నాను అన్నాను.
ఆయన అప్పుడు వండర్ ఆయన అందరు నవ్వారు. వాళ్ళు మంచి జవాబు ఇచ్చారు, ఎస్, ఎందుకంటే మాకు అబ్బాయిలు లేరు, మాకు అమ్మాయిలు కావాలి, అమ్మాయిలు కూడా నాకు కూతురు లాంటి వాడు. అలాగా ఇద్దరిని పెంచాం. ఇందాక చెప్పిన నా వైఫ్ కదా, ఇద్దరు కూడా అదే నాట్ డాటర్ ఇన్ లాస్, దే లైక్ ఏ డాటర్స్. వాళ్ళు పెద్దారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ అంటే నేను ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వెళ్ళట్లేదు. పెద్ద అబ్బాయి ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. వాస్తవానికి మా చిన్న అబ్బాయి ఇప్పుడుకున్న అబ్బాయి ఆయనే ముందు యుఎస్కి వెళ్ళాడు ఫర్ ఎంఎస్ చేయడానికి. బోత్ ఘాట్ అప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. మా చిన్న అబ్బాయికి ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్మెంటు, పెద్ద అబ్బాయికి విప్రోలో ప్లేస్మెంట్ వచ్చింది. అయితే మా పెద్ద అబ్బాయి వాంటెడ్ ఆయన ఎంబీఏ చేయాలని ఐడియా ఉండే. ఎంబీఏ కోసం ఆయన ఐఎం ట్రై చేశాడు. ఐఎంలో కూడా గాట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ లేని కారణాన, బికాజ్ ఇట్ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, యూ నాట్ సెలెక్టెడ్. అంతకుముందు నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని అన్నారు. అందుకని ఆయన బెంగళూరు ఐఎంలో ఇంటర్వ్యూ వచ్చింది, కానీ కుడ్ నాట్ టేక్అప్ దట్ ఐఎం. మా చిన్న అబ్బాయి ఇన్ఫోసిస్ జాయిన్ కాకుండా, ఇన్ఫోసిస్లో వచ్చి అందరు అన్నారు, సార్ మంచి జాబ్ ఏంటంటే యూ వాంటెడ్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ ఎంఎస్. అప్పుడు వాళ్ళ వయసు ఎంత, 22. ఆ టైంలోనే నా వైఫ్ నాతో, ఎందుకంటే వాళ్ళిద్దరు చదువుకుంటా అంటే మనం చదివిద్దాం, ఇప్పుడు అంత పెళ్ళి, చాలామంది ఏమో పెళ్ళిళ్ళు చేయాలని అడుగుతూ ఉండే. అప్పుడు లేదండి చదివిద్దామంటే సరే మా చిన్న అబ్బాయి ఎంఎస్ కోసం యూఎస్ వెళ్ళాడు. అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసుకున్నాడు, 5 years జాబ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ రక్షణ కూడా అక్కడే రక్షణ తీర్మానం చేసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మరి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నప్పుడు మేము కూడా అన్నాం, నాన్న మీరిద్దరు. ఆ తర్వాత మా పెద్ద అబ్బాయిని అక్కడ చదువు అయిపోయిన కంప్లీట్ అయిన తర్వాత పెద్ద అబ్బాయి ఆన్ జాబ్ ఇక్కడే జాబ్ అండ్ ఏడీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు within 3 months they were sent to the అమెరికా ఫర్ ట్రైనింగ్ సమ్ జాబ్. దే ఆర్ వెరీ యాక్టివ్. మా వైఫ్ చెప్పింది, దే ఆర్ ఫస్ట్ అండ్ దే ఆర్ వెరీ యాక్టివ్, దే ఆర్ వెరీ మచ్ నాలెడ్జబుల్. వాళ్ళు ఏంటంటే కంపెనీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకు 1 సంవత్సరంలో 2-3 సార్లు ట్రైనింగ్ పోయిన తర్వాత మన అమెరికాలో ఉన్నాయి సేమ్ కంపెనీ, దే వాంట్ టు రిటైన్ హిమ్. అక్కడ వారు అన్నారు, వీళ్ళ బ్రాంచెస్ వీ వాంట్ టు రిటైన్ హిమ్ హియర్. దెన్ ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి వాళ్ళేమో అక్కడ అబ్బాయి కూడా అక్కడ చూసిన తర్వాత ఇద్దరు సెడ్ పోతే బాగుంటుంది అని తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఏం చేసి అక్కడ వెళ్ళిపోయాడు. ఆన్ జాబ్ హీ హెస్ గాన్. వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ మై యంగర్ సన్ గాన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మై ఎల్డర్ సన్ గాన్ ఆన్ జాబ్. యంగర్ సన్ కేమ్ బ్యాక్. అప్పుడు ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు బోత్ వర్ దేర్ అండ్ వీఆర్ ఎలోన్. హైదరాబాద్కు వస్తున్నప్పుడల్లా మేము ఫీల్ అయ్యేవాళ్ళం అన్నట్టు. దే బోత్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, ఇంజనీరింగ్. సో అప్పుడు మేము ఇద్దరము హస్బెండ్ అండ్ వైఫ్ మేము పిల్లల దగ్గరకు వచ్చేవాళ్ళం, ఇట్లా ఉండేవాళ్ళం. ఆ తర్వాత పిల్లలు బోత్ వెన్ దే ఆర్ బోత్ ఇన్ అమెరికా, వీ వర్ జస్ట్ ఫీలింగ్ ఏ లోన్లీనెస్. వెన్ వీ కమ్ టు హైదరాబాద్ వాట్ టు డూ, వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో అప్పుడు మేము మనసులో అనుకున్నాం, ప్రార్థన చేస్తాం, పిల్లలతో కూడా అన్నాం, నాన్న మీరు ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఇండియాలో ఉంటే బాగుంటుందేమో అని అన్నాం. కానీ అంతగా ప్రెస్ చేయలేదు. బట్ వీఆర్ ప్రేడ్ అండ్ గాడ్ బ్రాట్ మై యంగర్ సన్ టు ది ఇండియా అండ్ ఈజ్ ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత మ్యారేజ్ కూడా చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత తను కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్. ఇద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. బ్లెస్డ్ విత్ 1 son, మై గ్రాండ్ సన్. వాళ్ళే ఇప్పుడు ఇందాక అమ్మ చెప్పినట్టు నా సిస్టర్ ట్రీట్మెంట్ అంత సమయంలో వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటూ వచ్చారు. ఇది అయితే పెద్ద అబ్బాయి ఇంకా అక్కడ యూఎస్లో ఉన్నాడు, ఆయన కూడా మ్యారేజ్ అయింది ఈ మధ్య, రీసెంట్ సన్. సో ఇట్లా మా ఫ్యామిలీ రిటైర్ అయిపోయాక ఇక్కడికి వచ్చాం. అయితే అన్న చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకోవాలి, బికాజ్ వాక్యానుసారంగా ఆత్మీయంగా భౌతికంగా రెండిట్లా సజీవంగానే రక్షణ గురించి నేను చెప్పలేదు, చిన్న మాట చెప్తాను. నేను మా తల్లిదండ్రులు సింగరేణిలో ఎంప్లాయ్, మా తండ్రి సింగరేణి ఎంప్లాయ్, ఆయన పేరు జాన్. మా అమ్మగారి పేరు భాగ్యమ్మ. వాళ్ళిద్దరు కూడా ప్రభు మహిమలో ఉన్నారు. ఐఎమ్ ద ఎల్డర్ సన్. నేను చదువుకున్న రోజుల్లో ఇంకా తెలుసు కదా, అక్కడ ఆ ఏరియాలో అంతా కూడా అంత భయం భక్తి. మా నాన్న మంచి ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ బిలీవర్, మా అమ్మకి అంత విశ్వాసం లేదు.
అయితే వాడు మధ్యలో పెరుగుతూ వచ్చాను, రకరకాల పరిస్థితుల్లో ఉండే చెప్పాలంటే. తర్వాత ఎప్పుడంటే 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేస్తున్నాను. ఆ సమయంలో నేను హెబ్రోన్కి కాన్వకేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొత్తగూడెంలో ఉంటారు, వాళ్ళ పిల్లలు చాలా ఫెయిత్ఫుల్ అంట. అక్కడ జీటీ బెంజమిన్ గారు ఉండేవారు. నేను అప్పుడప్పుడు పోయినప్పుడు మందిరానికి వెళ్ళేవారం. అక్కడ అప్పుడు ఆయన వాజ్ డూయింగ్ సర్వీస్ అండ్ మినిస్ట్రీ చేస్తూ ఉండే. సండే స్కూల్ కూడా వెళ్ళేవాను. వాళ్ళు కూడా అన్న మీరు వాళ్ళతో నాకు బాగా అటాచ్మెంట్, అన్న మీరు రండి హెబ్రోన్ కాన్వకేషన్ పోతే 1974, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 74 అక్టోబర్ మాసంలో చివరి నుంచి నవంబర్లో 1 వీక్ మనకు తెలిసే కాన్వకేషన్ జరుగుతూ ఉంటే నేను అప్పుడు కూడా, అంటే వాళ్ళు బాగా ఫెయిత్ఫుల్ మా పెద్దనాన్న పిల్లలు, బట్ ఐఎమ్ అన్ఫెయిత్ఫుల్. నేను అన్ని సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూసేవాడిని. సినిమాల పిచ్చి బాగా ఉండేది, సినిమాలు బాగా చూసేవాడిని అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుసా, ఒక పాట కానీ లేకుండా వాక్యాన్ని ఆ డైరెక్టరు, సినిమా డైరెక్టర్ అన్ని పేర్లన్నీ ఎంత కంటద పెట్టినట్టు చెప్పేవాడిని అంట ఆ రోజులలో. అంత అదిగా ఉండేది అన్నట్టు. సరే వీళ్ళు హైదరాబాద్ పోదాం అని అంటే చెప్పి నేను వాళ్ళేమో కాన్వకేషన్ పోదామంటే నేనేమనుకున్నా, హైదరాబాద్ పోతే మంచిగా అన్ని సినిమాలు చూసి రావచ్చు. అక్కడున్న హెబ్రోన్ అంటే కాన్వకేషన్ పరిస్థితి నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్ దేర్ కదా, ఫస్ట్ టైం కాబట్టి. ఐ థాట్ దట్ ఈజ్ అక్కడ పోతే ఉండడానికి తినడానికి అన్నీ ఉంటాయి కదా అంటుసన్న చెప్తారు కదా, అందుకే వచ్చాను హైదరాబాద్. అంటుసన్న సాక్ష్యం కూడా విని ఉంటారు కదా, లాడ్జింగ్ బోర్జింగ్ ఇస్ దేర్ అని వచ్చారు అన్న. నేను కూడా అట్లాగే లాడ్జింగ్ బోర్జింగ్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూడవచ్చు, రిలీజ్ అయిన సినిమాలు అని చెప్పి ఆలోచనతో వచ్చాను. అంతకుముందు కూడా ఏం చేశానంటే పచ్చి అబద్ధికుని, మోసగాని, అంటే జాకోబ్ నాకు చాలా వాగ్దానాలు అవే వస్తూ ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులకు, సినిమా రిలీజ్ అయిందా, మేము వరంగల్ దగ్గర కాబట్టి వరంగల్ అబద్ధాలు చెప్పి వరంగల్ మార్నింగ్ మాటి అన్నీ చూసేవాడిని అన్నట్టు. డబ్బులు నేనే పెట్టుకొని మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళేవాడిని. అలా సినిమా కోసం వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకేంటి, హెబ్రోన్ అంతా లాక్, జైల్, నో గోయింగ్ అవుట్. సరే అట్లా ఉన్నప్పటికీ కూడా, బట్ ఐ హావ్ ఎంజాయ్డ్ ద ఫెలోషిప్ దేర్. చివరి రోజు దేవుని వాక్యం చెప్తూ సేవకుడు అప్పుడు చెప్తూ వచ్చాడు. చూడండి, ఒక మాట తర్వాత ప్రభుత్వం నేను రక్షణ పొందినాను అంటే రక్షణ తీర్మానానికి వచ్చాను. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతము 7:14. 2 క్రానికల్స్ 7:14, 2వ దినవృత్తాంత గ్రంథము 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తును. ఈ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. ఏమంటే నేను నా పేరు పెట్టిన ప్రజలు కదా, ఐఎమ్ లివింగ్ లైక్ ఏ క్రిస్టియన్. ఎక్కడ పని ఏంటంటే మేము క్రిస్టియన్స్ అంటాం కదా, మీరు ఎవరనంటే క్రిస్టియన్స్ అంటాం. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, నా పేరు పెట్టిన ప్రజలు చెడు మార్గములు విడిచిన. నా దగ్గర అంతా చెడు ఉంది కదా, అబద్ధము, మోసము కదా, ఆటలు పాటలు, సినిమాలు, షికార్లు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కదా, లోకస్తులు అందరండి. దాంతో అప్పుడు నాకు పశ్చాత్తాపండి. అయితే అవన్నీ కూడా పాపాలని నేను తగ్గించుకొని ఒప్పుకుంటే క్షమిస్తానని దేవుడు చెప్పాడు ఈ వాగ్దానం. ఇంకా ఆ రోజే వచ్చి రాని ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన చేసుకున్నాను. ఇది నా జీవితంలో ఆరంభించి ఆ తర్వాత చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ మరి అంటే ఉద్యోగం. ఆ ఉద్యోగం తర్వాత వివాహం, జస్ట్ సింపుల్. వివాహం దగ్గర ఇందాక సిస్టర్ చెప్పారు కదా, నేను ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను. పెళ్లి విషయంకి వచ్చేప్పటికీ అప్పుడు నేను పెళ్లి గురించి అంతా ఏమి ఆలోచించలేను. మా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, బట్ నేను ఐ వాజ్ నాట్ ఇంట్రెస్ట్. కానీ ఒకటి మాత్రము మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నా, ఎందుకంటే నేను దేవుని బిడ్డనయ్యాను కాబట్టి. మంచి అంటే భయభక్తి కదా, అమ్మాయిని మాత్రం చేసుకోవాలా అనే ఒక తలంపు ఉంది అంతే. ఆ తర్వాత నేను చెప్పాను, మా పెద్దనాన్న వాళ్ళు కొత్తగూడెంలో ఉంటారు, ఆయన రెస్పాన్సిబుల్ ప్రభు అన్నారు. నేను హాలిడేస్కి అంతా అక్కడికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, వరంగల్లో నేను ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని. అప్పుడు సిస్టర్ అక్కడ ఇంటర్మీడియట్ చేస్తుంది. అయితే వాళ్ళకు మా పెద్దనాన్నలోకి ఆ తలంపు వచ్చింది అన్నట్టు, మ్యారేజ్ గురించి సిస్టర్ నాకు ప్రపోజ్ చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళు నాతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. మా పెద్దనాన్న, మా మామగారు వాళ్ళంతా
బాధ్యత గల సహోదరులు ఉన్నా కానీ పరిచయం ఉండే. అప్పుడైతే మా ఆంటీకి మా అత్తమ్మకి ఎట్లయితే క్యాన్సర్ వచ్చి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఇందులో పబ్లిష్ చేసి అదంతా మన ఎబ్రోన్ మెసేజ్లు పెట్టాం, ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మా వీళ్ళ బంధువు అంటే మా మా మామగారు బ్రదర్స్ కూడా అక్కడే ఉన్నారు, కజిన్ కూడా ఒక ఆయన. వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు, వీళ్ళంతా కొంచెం ఫ్రెండ్లీ, మన సేమ్ సహవాసం కనుక వాళ్ళు ఆలోచించి అప్పుడు చెప్పినారు, ఇట్లా ఈ సిస్టర్ బాగాలేదు, ఇప్పుడు మ్యారేజ్ చేయాలనే పరిస్థితి వచ్చేటప్పుడు డాక్టర్ చెప్పాడు 6 months చనిపోతే నువ్వు పెళ్లి చేయండి అని చెప్పి. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి మా పెద్దనాన్న నా దగ్గర ప్రపోజ్ తీసుకొచ్చి నాన్న ఇట్లుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది చూడు నువ్వు ఆలోచించానంటే సరే నేను చెప్పాను, ఓకే అని చెప్పాను. అప్పుడు ఇందాక నా భార్య చెప్తూ వచ్చింది, మా మామ వాళ్ళ సిస్టర్ ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉండేది, వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాం, అక్కడ అన్నీ మాట్లాడిన తర్వాత యాక్సెప్టెడ్. ఆ విధంగా నేను మరి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత ఇంకా ఉద్యోగము, పిల్లలు. ఆత్మీయంగా అంటే అంతకుముందు వరకు నేను ఉద్యోగము ఆయా కారణాలు అనగా ఆత్మీయంగా అంతగా ఎదిగినవానికి కాదు. కానీ వివాహం అయిన తర్వాతనే ఆత్మీయ జీవితంలో నేను ఎంతో ఎదిగాను, నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా, మా మామగారు మా అత్తగారు వారి యొక్క విశ్వాసము, వారి యొక్క పరిచర్య, అవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపాయి, చాలా ప్రభావం చూపించినాయి అన్నట్టు. తర్వాత అంటే ఇంకా నా వైఫ్కి అయితే తెలుసు, అంటే ఇల్లు మందిరము ఆ రెండే తెలుసు. నేనన్నా ఇల్లు బయట అంత తిరిగిన తనకేం తెలియదు అన్నట్టు. ఇందాక తను చెప్పడం పరిచిపోయింది. తను చాలా సెన్సిటివ్, అంటే ఇంట్లో పెద్దదైనా కూడా ఇంట్లో ఇంట్లోనే ఉండేది, మందిరానికి వచ్చి అంత తప్ప ఇంకేం లేదు. కాలేజ్ ఆ తర్వాత వివాహం, అంటే అదే డిగ్రీ చేస్తున్నప్పుడు పెళ్ళి అయింది. ఆ డిగ్రీ డిస్కంటిన్యూ చేసినప్పుడు నేనన్నా సరే డిగ్రీ మేము కంటిన్యూ చేపిస్తామని చెప్పి నేను అష్యూరెన్స్ ఇచ్చి పెళ్ళి అయింది అన్నట్టు. నా దగ్గరకు వచ్చినా కూడా నా దగ్గర ఉండేది. అందుకని షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ సెన్సిటివ్. మా అత్తమ్మకు క్యాన్సర్ వచ్చింది, కానీ మా అత్తమ్మ దగ్గర ఇందాక చెప్పింది కదా నా వైఫ్, తన చెల్లెలు ఉంది ఇప్పుడు కానీ తను కొంచెం డేరింగ్, రెండో చెల్లి, తన తర్వాత ఆమె కొన్ని మామూలుగా చదువుకున్నప్పుడు అన్నింట్లో కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకే తను మా దగ్గరకు వచ్చి వారం రోజుల నుండి తను ధైర్యపరుస్తూ బాలపరుస్తూ వచ్చింది. తను ఆమెకంతా సేవ చేసింది వాళ్ళ అమ్మకి. నా వైఫ్కి ఏం తెలియదు అన్నట్టు, ఆ క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఏమీ తెలియదు, తనకు తెలియదు అన్నట్టు. అందుకని అంత సెన్సిటివ్గా ఉండేది. సరే ఆత్మీయంగా వచ్చాక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, కృపను బట్టి ఉద్యోగంలో అంచెలంచె ప్రమోషన్స్ ఇచ్చాడు. మెయిన్గా ఏంటంటే ఆత్మీయంగా ఇప్పుడు ఏదైతే బ్రదర్ మరి ఎంఎన్ఎస్ రత్నం గారి గురించి సిస్టర్ చెప్పింది రక్షణ, అదే ఎంఎన్ఎస్ రత్నం గారు గోదావరి కనుక వచ్చినప్పుడు మా దగ్గర అంటే పరిచయం ఆరంభించాడు. తనే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ఇంట్లో అంటే పరిచయం స్టార్ట్ చేయడానికి మనం ప్రోత్సహిస్తూ వచ్చాడు. అదంగా పరిచయంలో పాల్పొందాం. 36 సంవత్సరాలు ఎన్టీపీసీ రామగుండంలో ఉద్యోగం చేస్తూ సంఘంలో నా వంతు బాధ్యతలు గోదావరికంలో పరిచయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అన్న కూడా మరి చెప్పాను కదా, సిస్టర్కి అన్న చిన్నప్పటి నుంచి తెలుసు, నాకైతే వివాహం అయిన తర్వాతనే పరిచయం. ఒకసారి హెబ్రోన్లో కలిసినప్పుడు మా మామగారు నేను కలిసినప్పుడు మా అల్లుడాన్ని పరిచయం చేశారు. అప్పటి నుంచి అన్న కూడా ఎంత ప్రేమ కలవాడు మీకు తెలుసు. అంటే పులిపెట్ట మీదనప్పుడు సింహం వల్లే గర్జిస్తూ ఉంటాడు, అది అందరికీ తెలుసు. కానీ పక్కకు వస్తే మాత్రం అంటే పిల్లి అనను, క్షమించండి, చాలా ప్రేమ కలవాడు. మేము ఆ ప్రేమను అప్పుడు కూడా అటు ఆ వైపు ఏదైనా ఎప్పుడైనా పరిచయం ఎవరు వచ్చినా కూడా ఫోన్ చేసి వచ్చేవాడు, నాన్న ఎట్లున్నాను, బిడ్డ ఎట్లుంది. సుజాత విషయంలో ఇది వెరీ మోర్ కన్సర్న్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూశాడు కనుక ఇది మోర్ కన్సర్న్ అబౌట్ హర్, ఎట్లా ఉంది బిడ్డ అని చెప్పి ఫోన్ చేసి తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా కూడా ఆన్ ద వే పైకి వెళ్తున్నా లేకుండా అక్కడికి వస్తున్నా కూడా మమ్మల్ని టచ్ చేసేవాడు, వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి వచ్చేవాడు. అలా ప్రేమతో మేము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న దగ్గరికి వచ్చాం. ఈ తర్వాత ఇప్పుడు ఇందాక సిస్టర్ చెప్పిన, అంటే మీకు తెలుసు సిస్టర్ ఎటువంటి కొన్ని విషయాలు నేను దాన్ని టచ్ చేసి వెళ్ళిపోతాను, త్వరగా ముగించేస్తాను, ట్రై చేస్తాను. ట్రీట్మెంట్ ఆమె అంతా చెప్పింది. ట్రీట్మెంట్ విషయంలో బయాప్సీ, ఇంకా ఆ లోపల బాబు మేమిద్దరం కలిసి ఇవన్నీ డిస్కషన్ ఇవన్నీ అయిపోయినాయి. బయాప్సీకి ముందే సిస్టర్గా ఆ వాగ్దానం వచ్చింది, కానీ ఆ మాట నాకు చెప్పాల, నాకని ఎవరికండి. అప్పుడు ఆ స్థితి అంటే ఎలా ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కంప్లీట్ సైలెంట్, ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాం. కంప్లీట్ సైలెంట్గా ఉన్నాం.
బాబు తనకు తాను ఆలోచిస్తున్నాడు, తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, అది చేస్తున్నాడు, నేను ఆలోచిస్తున్నాను, మౌనంగా ఉంటాను, తను మనం ఉంటుంది. అంతా ఎవరికి వారు చూసుకుంటే దానికని అలా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండే. సరే ఏం చెప్తాం, ఎవరికి చెప్తాం ఇది అనే ఆలోచనలో ఉండి సరే మామూలుగా ఉన్నాము. ఆ తర్వాత బయాప్సీకి ముందుకు తను ఈ వాగ్దానం ఆ మాట ఇందాక 2 రాజుల గ్రంథం మాట్లాడింది కదా, తను కొంచెం బయాప్సీ అప్పుడు ధైర్యంగా ఉండే. ఆ తర్వాత నేను కూడా ఐఎమ్ రియల్లీ డిప్రెస్డ్. తనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లిటరరీ ఐ వెప్ట్ ఆల్సో. తర్వాత నేను రాజు అన్న ఇద్దరం కలిసి పరిచర్యకి వెళ్తా ఉన్నాను. అన్న పరిచర్య పంపుతాను. అప్పుడు అన్నతో షేర్ చేసుకున్నాను సందర్భం. అంటే మామూలుగా అప్పుడప్పుడు మాట్లాడుతాను, షేర్ చేసుకున్నాను. అదే చెప్పేది కదా నాకు అక్క మన సుజాత రాజు ఇంట్లో వచ్చి డ్రాప్ చేసిందని చెప్పి అలా చెప్పినప్పుడు వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు కమ్ టు మై హౌస్ అండ్ కన్సోల్. ఆ తర్వాత మరి ఆనంద్ అన్న కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా వచ్చారు. సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ప్రతిమ డాక్టర్ టెస్ట్లు అయిపోయిన తర్వాత నేను ఆమె రిప్రెస్ ఆమెకు వాగ్దానం వచ్చింది, కొంచెం అదిగా ఉంది కానీ ఆమెను ఏం టచ్ చేయట్లేదు. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇంకా పెట్ స్కాన్ బాబులు వీళ్ళంతా ఇంకా ట్రీట్మెంట్ ఎక్కడ బాగుంటుంది ఎలా అనేది మా చిన్నబాబే వాస్తవానికి. అంటే నేను కూడా కొంచెం డిప్రెషన్ కాబట్టి నన్ను ఏమి అనకుండా డాడీ నాతో ఏం డిస్కస్ చేయకుండా చేయకుండా ఆయనే అందరితో మాట్లాడి అందరితో అన్నీ చూస్తున్నాడు. ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎక్కడ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ బెటర్ ఉంది ఏంటి, వాళ్ళ పెద్ద అబ్బాయితో మాట్లాడుకుని ఇవన్నీ చూశారు. చివరికి ఏంటంటే ఆమె దగ్గర పోయింది, పెట్ స్కాన్ చేశారు. అది ఏది మనం బయాప్సీ ప్రూవ్ అయింది, పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ కూడా వెళ్ళాం. పెట్ స్కాన్ అయిపోయింది. పెట్ స్కాన్ వెళ్ళేటప్పుడు మీరు చూసినట్టయితే ఒక మాట ఉంటుంది, ఇందాక సిస్టర్ చెప్పారు కదా, అలాగే నేను కూడా రోజు వ్యక్తిగత వాక్యము, ఎవ్రీడే మై డైలీ పోర్షన్ అండ్ క్యాలెండర్ వాక్యం అండ్ దైవ మర్మాలు, గాడ్స్ సీక్రెట్, భగత్ గారి బుక్ చదువుతాను. మీకు చూసినట్టయితే మార్చి నెలలో మీకు బేతనియా మర్మాలు అనే క్యాప్షన్ మీద ఉంటుంది. ఇఫ్ యు సీ దాట్, అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో బేతనియా గురించి, బేతనియా యేసుప్రభు ఎన్నిసార్లు దర్శించాడు, బేతనియా అంటే మీనింగ్ ఏంటి అని రకరకాలు రాస్తూ వచ్చినప్పటికీ 9th నాడు మీరు ఇఫ్ యు సీ దట్ 9th నాడు మన యేసుప్రభు మన చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము అందులో 3వ వచనం రాసి ఉంటుంది. కానీ నేను చదువుతాను, దయచేసి గమనించండి. 3rd or 4th మనకందరికి తెలిసి ఇది, నేను చదువుతాను, ఒక్కసారి చూడండి. మరి ఆమె సహోదరి అనే మార్తా అను వారి గ్రామమైన బేతనున్న లాజరును ఒకడు రోగి ఆయను. లాజర్ ఫెల్ట్ సిక్ కదా, ఆయన రోగి అయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆయన రాడు. కానీ ఒక మాట చెప్పాడు చూడండి, 13వ వచనము. అక్క చెల్లెండ్రు అంటే బోత్ సిస్టర్స్ మరియా అండ్ మేరీ వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని అతనికి వర్తమానం పంపాను. యువర్ లవింగ్ ఫ్రెండ్ లాజర్ ఈజ్ సిక్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అయితే ఆయన ఒక మాట అన్నాడు చూడండి అక్కడ, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్టు దేవుడు మహిమ కొరకు వచ్చినదన్ను. విధంగా నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం మీద కొంచెం ఫోకస్ అంటే 11:3 అక్కడ మెన్షన్ చేశాడు దైవవర్మలో అంటే చూడొచ్చు. నేను అలా చదువుతున్నప్పుడు ఇది వచ్చింది. అక్కడ నేను ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అన్నాను. అంటే తనకు వచ్చిన వాగ్దానం నాకు చెప్పలేదు, తెలియదు. కనుక వ్యాధి వచ్చింది కదా, ప్రూవ్ అయింది, ఇటుదైనా క్యాన్సర్. ఇది ఏమంటాను ఇలా అంటున్నానంటే ఏంటి ఈ వాగ్దానము ఈ మాట అని అనే డౌట్ కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చింది. అక్కడ దాకా కొంచెం ఆలోచించాను, మౌనంగా ఉన్నాను ఆయన కూడా. ఆ తర్వాత 9th అంటే 6th పెట్ స్కాన్ అయిపోయింది. 8th కన్నా కొన్ని బ్లడ్ టెస్ట్ చేశారు, కొన్ని హార్మోన్స్ టెస్ట్. 9th నాడు రిపోర్ట్ వచ్చింది. 9th నాడు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ సమయంలో నేను వాక్యం చదువుతున్నాను. జస్ట్ నేను ఆ బైబిల్ తీసి ఇట్లా చదువుతున్నాను. ఇప్పటికి ఈ వాగ్దానం వచ్చిన ఈ మాట ఉన్నప్పటికీ కూడా ఐ హ్యావింగ్ అ డౌట్ ఇన్ మై మైండ్. ఇంకా నాకు ఐఎమ్ నాట్ క్లియర్. వ్యాధి వచ్చింది, దేవుని మహిమ కొరకు అంటున్నాడు, ఇట్ ఇస్ గ్లోరీ ఆఫ్ ద గాడ్ అని అంటున్నాడు ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను. అయితే తర్వాత చూడండి 128వ కీర్తన, 128 కీర్తన. నేను మధ్యాహ్నం వాక్యం చదువుకుంటా ఉంటాను, వాక్యం ఇట్లా తీశాను, ఇమీడియట్గా నాకు కనబడింది అంటే 128 మీద
3వ వచనం చూడండి. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్నే ఉండును. చాలు. ఫస్ట్ ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా, అక్కడేమో నేను కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను కదా, ఇక్కడ వెరీ స్పెసిఫిక్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. నీ భార్య, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అంటప్పటికి ఇంకా నాకు ఏమన్నా అర్థం కాల. గాడ్ వాజ్ స్పీకింగ్ టు వెరీ డైరెక్ట్లీ. ఎప్పుడు ఫలిస్తారండి? ద్రాక్షవల్లిగా ఏదైనా చెట్టు ఫలించాలి అంటే సజీవంగా ఉంటేనే కదండి. ఇఫ్ దే ఆర్ అలైవ్, చెట్లు కదా, బ్రతికుంటే ఫలిస్తాయి. ఎండిపోతే ఫలిస్తుందా? చచ్చిపోతే ఫలించదు. దెన్ ఐ గాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ వ్యాధి ద్వారా మరణము అయితే రాదు అనేది నా హృదయంలోకి వచ్చేసి ఆ మాట వచ్చింది. నేను కూడా అప్పటి నుంచి కొంచెం ధైర్యం అయిపోయింది. అక్కడ ఏమంటాడు? ఈ వ్యాధి మరణం కోసము వచ్చింది కాదు, దేవుని మయంపరచడానికి. ఇక్కడ ఏమంటాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అప్పుడు నా హృదయంలో ధైర్యం వచ్చింది. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హార్మర్ కదా, ఓకే ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటుంది అనుకో అని చెప్పేసి అప్పటి నుంచి నేను కూడా ధైర్యంగా ఉన్నాను. ఇంకా ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇక్కడ ఇందాక చెప్పాము కదా, డాక్టర్ దగ్గర పోయాను. ఆ డాక్టర్ అంతా చేసినాక అది 50-50% అంటే 50-45% స్టేజ్లో ఉంది వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం. ఇప్పుడు ఈ సర్జన్ ఏదైతే ప్రతిమ కుమార్ అనే ఆమె అంటే ఆమెకు సర్జరీ చేయాలా ముందు ఇది చేయాలని అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది ఆమె. సర్జరీ చేయాలంటే మొత్తం బ్రెస్ట్ తీసేయాలి, మాసెక్టమీ అంటారు. అది చేయాలా లేదా అనేది అంటే పర్సంటేజ్ దాన్ని బట్టి వాళ్ళు 54-60 ఏవో అంటేనే వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. ఆమె ఏం చేసిందంటే మీరు ఒకసారి ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోమని ఆమె అడ్వైజ్ చేసింది. నేను ఇమీడియట్గా అన్నాను అక్కడ డాక్టర్ విజయేందర్ రెడ్డి దగ్గరికి విజయానంద రెడ్డి దగ్గరికి వెళ్ళాలా అని అడిగాను. అంటే ఆమె నవ్వి, ఇది ఇన్ఛార్జ్, ఆయన డైరెక్టర్ చాలా బిజీగా ఉంటాడు, చాలామంది ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకండి, ఆయన చాలా బిజీగా ఉంటాడండి, ఆయన దొరికితే మీకు ఇష్టమైతే మీరు అవైలబుల్ ఉంటే వెళ్ళండి అని చెప్పింది. ఇంకా నేనన్నా సరే. ఆ పేరు నా మైండ్కి ఎలా వచ్చిందంటే దేవుడు ఎలా గైడ్ చేశాడంటే, మన దగ్గర ఇప్పుడు అనిల్ ప్రసన్న రాలేదు ఈరోజు, మా సిస్టర్ బాగలేదని, వాళ్ళ ఫాదర్కి ఆయన ట్రీట్ చేశాడంట. వాళ్ళ ఫాదర్ బాలరాజు ఆయనకు ట్రీట్ చేసినప్పుడు విజయానంద రెడ్డి. నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆంటీ తీసుకుపోతే చూపిస్తున్నారు అంకుల్, ఎక్కడ చూపించానండి ఇట్లా, అప్పటికి ప్రతిమ దగ్గరనే చూపిస్తున్నాం. అంటే ఆయన డాక్టర్ విజయానంద రెడ్డి ఆయన చాలా బాగా చూస్తాడు, మా ఫాదర్కి ఇలా చూపించాడు అని ఒక మాట చెప్పాడు. జస్ట్ అది నాకు ఇమీడియట్ ఆ టైంలో గుర్తుకొచ్చింది అన్నట్టు. గుర్తుకొచ్చి నేను ఆ మాట చెప్పాను. ఆయన దగ్గరికి వెళ్తే చాలా క్రౌడ్ ఉంది, సాయంత్రం 5:30 అవుతుంది, చాలా క్రౌడ్ ఏంటి, ఎప్పుడు డాక్టర్ చూపించాలని ఒక 1 hour 1.5 hour పడుతుంది అన్నారు. సరే నేను చెప్పాను 1.5 hour అంటే కష్టమని మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తే చెప్పేది కదా సిస్టర్ అని, ఈమెనేమో సర్జరీ చేద్దామన్నది. ఆయన అన్నాడు సర్జరీ వద్దమ్మా, ఇప్పుడు విల్ గో ఫర్ కీమో, ఆఫ్టర్ దట్ కీమో ద్వారానే మీకు స్వస్థత రావచ్చు. ఆయన ఆ మాట అన్నాడు, అది షింక్ అయిపోతుంది, లేకపోతే ఆ తర్వాత మీరు వచ్చేయచ్చు అన్న, సర్జరీకి పోవచ్చు అన్నాడు. సేమ్ ఆయన చెప్పినట్టే ఇంకా కీమో ప్రాసెస్ అంతా వెళ్ళాము. కీమో అయిపోయిన తర్వాత, అన్ని కీమోలు అయిపోయిన తర్వాత 95% అది రెడ్యూస్ అయిపోయింది. అది 95% ఇదరే అట్ట. దాన్ని బట్టి మాసెక్టమీ చేయకుండా దేవుడు కృప చూపినాడు. ఆ తర్వాత చిన్న లంపెక్టమీ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, దాకా అన్ని చెప్తూ వచ్చింది. కాబట్టి తన ఆ టైంలో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా అగైన్ స్టార్ట్ మై ప్రాబ్లం. అది కూడా మీకు చెప్పాలి. ట్రీట్మెంట్ అయిపోయింది, ఫస్ట్ రివ్యూ డిసెంబర్లో ఉండి, ఆమె ట్రీట్మెంట్ అక్టోబర్లో 23rd అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 2 months తర్వాత రమ్మన్నారు. సరే మేము అనుకున్నాం, సంతోషపడ్డాం. యాక్చువల్గా అప్పుడే థ్యాంక్స్ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం, కానీ అన్న మరి అవైలబుల్ లేరు. అప్పుడు యూఎస్లో ఉన్నారు అన్న. యూఎస్లో ఉన్నా కూడా చెప్పాడు ఇందాక కూడా, ఎవ్రీ టైం ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికి కూడా నెలకు 1-2 సార్లు ఫోన్ చేసి, ఆయనే ఫోన్ చేస్తే ఆయన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని మా గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నా కూడా రెగ్యులర్గా చెప్పింది కదా, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి సిస్టర్ చెప్పి మరి సర్జరీ టైం ముందు అక్కకు చెప్పారు, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నువ్వు వెళ్ళమంటే అక్క పాపం పొద్దున్న సాయంత్రం 8 గంటలకు వచ్చింది. అక్కడికి వచ్చి చాలాసేపు ఉండి మాట్లాడి వెళ్ళింది. సో దే ఆర్ వెరీ లవింగ్ గాడ్ సర్వెంట్స్. వాళ్ళు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత అన్న లేరు, వచ్చిన తర్వాత చూస్తాను. ఈ లోపల ఏమైందంటే మాకు తెలుసు డిసెంబర్లో
డిసెంబర్ 23 తనకు రివ్యూ ఉండే, ఫస్ట్ రివ్యూ. సరే రివ్యూ కానీ అనుకున్నాం. ఈ లోపల మన దగ్గర డాక్టర్ ఆషేర్ మన మీటింగ్స్ ఉండే, మన ప్రీ క్రిస్మస్ 20th నాడు మీటింగ్ ఉంటే మన ఆనందనకు చెస్ట్ పెయిన్ వచ్చింది కదా. బ్రదర్ ఆనంద్ కుమార్ గాట్ సమ్ లిటిల్ చెస్ట్ పెయిన్ అండ్ అందరికీ తెలుసు మీకు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకొని చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఇట్లా అయిందని తెలిస్తే నేను నెక్స్ట్ డేనే నేను 21st నాడు నేను అక్కడ బాబు దగ్గర ఉన్నాం మేము. అయితే సిస్టర్ చెప్పారు షిఫ్టింగ్ కోసము, ఇంకా నా మాట టచ్ చేయలేదు. షిఫ్టింగ్ కూడా ఏంటంటే మా అబ్బాయి అంతకుముందే షిఫ్ట్ కావాలనుకుని కానీ కూర్చుండి మా అబ్బాయి ఒక మాట అన్నాడు నాతో, డాడీ మేము మామూలుగా వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి పిల్లలు బట్టి మేము షిఫ్ట్ అవుదాం ప్లాన్ చేసుకున్నాం, బట్ మమ్మీ కండిషన్ ఇస్ దిస్, హాస్పిటల్ అక్కడ ఉంది మీకు, మేము ఇక్కడ నుంచి ఆఫీస్కి పోవడానికి మాకు ఇబ్బంది లేదని, ఇబ్బంది ఉంటే కష్టం అవుతుంది, ఒకవేళ మీరు మాతో రాగలిగితే మేము షిఫ్ట్ అవుతాం, లేకపోతే మేము ఇక్కడే ఉంటాం కంటిన్యూ చేస్తాం. బట్ ఏంటంటే మేము ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి హాస్పిటల్ మనం అపోలోలు చూపిస్తున్నాం కనుక మనం అంత దూరం పోవడం అంత కష్టం అయితే ఒకసారి ఆలోచించాను. మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసి, లేదు నాన్న మేము విల్ కమ్ విత్ యూ. ఆయన దగ్గరికి వెళ్ళాము. దాదాపు 1.5 year బిడ్డలతో మేము ఉన్నాము అక్కడ. మాకు వాళ్ళు అన్ని విధాలు మాకు చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అయిపోయింది అయిన తర్వాత నేను అక్కడి నుంచి అన్నని చూడడానికి వచ్చాడు సాటర్డే మార్నింగ్. చూసి వెళ్ళాను. ఆ సాయంత్రం స్టంట్ వేశాను అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత రాత్రిలో అబౌట్ 3-4 o'clock ఐ వాజ్ హ్యావింగ్ ఏ లిటిల్ స్మాల్ పెయిన్. నాకు కూడా చిన్నగా ఏదో చిమ్ అన్నట్టు పెయిన్ అనిపించింది. నేను అనుకున్నా ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని ఏదో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. కొంచెం మార్నింగ్ నాకు మినిస్ట్రీ ఉండే 7th phase ఇద్దరం సిస్టర్ వెళ్ళాం, మినిస్ట్రీ చేసాం, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 3 గంటలకి సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ అనిపించింది. మా అబ్బాయి ఇంకా మినిస్ట్రీ నుంచి రాలేదు. సరే నేను అన్నాను మిస్సెస్కి, నేను చెప్పాను మళ్ళీ రాత్రిలో ఏమైనా ఇబ్బంది అయితే ఎందుకు హాస్పిటల్ పరిగెత్తడం, ఐ విల్ గో అని చెప్పి అక్కడ ఏజీకి వెళ్ళాము ఎమర్జెన్సీలో. అండ్ అక్కడ టెస్ట్ చేపాను. చూస్తే వాళ్ళు ఈసీజీ 2D ఈకో ఇవన్నీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు. ఎవ్రీథింగ్ ఇది నార్మల్. పెయిన్ ఉంది బట్ లైట్ పెయిన్ అండ్ వాళ్ళు చెప్పారు, సార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ యు ఆర్ ఏజ్డ్, యు గో ఫర్ సిటీ యాంజియో ఒకసారి చెక్ చేయించుకోమన్నారు. ఐ కేమ్ బ్యాక్. నెక్స్ట్ డే సిస్టర్కి రివ్యూ ఉండాలి, రివ్యూకి వెళ్ళాం. ఆ తర్వాత నెక్స్ట్ డే క్రిస్మస్, ఆ తర్వాత ఇక్కడే తన బర్త్డే ఉండే. అది అయిపోయిన తర్వాత 2 రోజులు మళ్ళీ తనకు లెగ్ పెయిన్ వచ్చని చెప్పింది కదా, లెగ్ పెయిన్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ రివ్యూకి పోయినప్పుడు సివియర్గా ఉండే, నడవలేకపోయేది, చాలా బాధపడేవాడు. ఇదేంటి ఇంత కీమోసిస్కి ఎంత తీసుకున్నాం, ఇంత ట్రీట్మెంట్లో ఏం కాలేదు బట్ నడవలేకపోతుందని చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం. సరే ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. దానికి వెళ్తారు 1 week తన రివ్యూకి వెళ్ళాలా. సరే అక్కడికి వెళ్తాం కదా అని December 28 నాడు తనకు చూపిస్తూ అక్కడ డాక్టర్ కొంచెం టైం ఉంటే నేను కార్డియోకి చూపించుకున్నాను. సిటీ యాంజియో రాశాడు. సిటీ బాబు ఆయన రిపోర్ట్ని చూపించాను, ఇట్లా ఏజ్లో చూపించానండి, ఇలా మనం సిటీ యాంజియో చేయమన్నట్టు అపోలోలో. ఓకే, అది అడ్వైజ్ ఫర్ సిటీ యాంజియో చేయించుకున్నాం. అది సాటర్డే ఈవినింగ్. రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వరు అన్నారు, మండే అన్నారు. నెక్స్ట్ డే 29th నాడు నాకు సంగారెడ్డిలో మినిస్టర్ ఉండే. సిస్టర్ నేను ఇద్దరం వెళ్ళాం. అక్కను కూడా కలవచ్చాను, కూర్చొని అప్పుడే అన్నది అక్క, లేదమ్మా ఇప్పుడు బాగున్నావమ్మా, ట్రీట్మెంట్ అయితే అయిపోయిందంటే అప్పటికన్నా ఇప్పుడే బాగున్నావు అని చెప్పి మాట్లాడుతాడు. మంచి ఆతిథ్యం ఇచ్చి అక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత దాన్ని మార్నింగ్ ఐ హ్యావ్ టు గో ఫర్ టు కలెక్ట్ ద రిపోర్ట్స్. మండే 30th నాడు, December 30th, 2024. చూడండి, దానికి నేను వాక్యం చదువుకున్న వ్యక్తిగత వాక్యంలో 147వ కీర్తనలు, 147వ కీర్తన 3వ వచనం, 2-3. యెహోవాయే యెరూషలేము కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడు నాకు ముందే ఇండికేషన్ ఇచ్చాడు, నీ గుండెలో ప్రాబ్లం ఉంది బాబు, అయితే దాన్ని నేను బాగు చేస్తారు కదా. సో నేను వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఈజ్ సర్చింగ్ ఫర్ మీ, ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అంటే, ఏమయ్యా నువ్వు ఎక్కడ పోయావు అన్నాడు. దేనికి సార్ అన్నాను. సాటర్డే మీరు రిపోర్ట్ తీసుకొని వస్తాను, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, ఇవ్వనన్నారు, అందుకే నేను వెళ్ళిపోయాను అంటే నీకు కాల్షియం స్కోర్ హై ఉందన్న, నీకెవరు చెప్పారని. నా దగ్గర రిపోర్ట్ నేను పట్టుకొని వచ్చాను కదా అంటే, లేదు నాకు వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్పారు. అంటే ఫిలిం అన్నీ చూసి రిపోర్ట్ చూసి ఇవన్నీ టోటల్ బ్లాక్ ఉంది అని చెప్పి, మరి ఏం చేయాలన్నాడు. 3 బ్లాక్లు వేయాలి, 3 స్టంట్లు వేయాలి నీకు అని చెప్పాడు. ఓహో, 3 స్టంట్స్, 100% ఎబోవ్, 1000 ఎబోవ్ ఉంది నా స్కోర్. ఈ 3 ఏరియాలు కూడా 90% ఎబోవ్ బ్లాక్ అయింది. బ్లాక్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా నాకు ఏం లేదు, మామూలుగా పోతే చెప్పాను కదా, మినిస్ట్రీకి వెళ్ళాను, అంత వెళ్తాను, అన్ని పనులు చేసుకుంటున్నాను.
నేను చెప్పేటప్పటికి ఆ డాక్టర్ చెప్పినాక కొంచెం డౌట్ వచ్చింది, కొంచెం ఫీలింగ్ వచ్చింది. అప్పటిదాకా ఏం లేదు. సరే నేను చెప్పాను మా అబ్బాయితో డిస్కస్ చేయాలా, మా మిస్సెస్ డిస్కస్ చేయాలి, వస్తాను అంటే ఎప్పుడు వస్తావు అన్నాడు. ఎప్పుడు వస్తావు, ఒక వారం 10 రోజులు, వారం రోజులు టైం తీసుకోండి. లేదు అంత టైం తెలియకపోతే ఏం తెలిసేదని ప్రాబ్లం అయితే అని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాశారు. వచ్చారు. వచ్చిన 30th కదా అది రిపోర్టు. 31st నైట్ నాకు మినిస్ట్రీ ఉంది, 1st నాకు మినిస్ట్రీ ఉంది. సార్ ఏం చేయాలి, సిస్టర్ అన్నారు, మరి ఇది బ్లాక్ అది అంటున్నారు కదా, మినిస్ట్రీ క్యాన్సిల్ చేసి, కానీ అన్నా ఏం కాదులే, దేవుడు తీసుకుంటాడు అనుకున్నాం. 31st నైట్ గోపన్పల్లిలో మినిస్ట్రీ ఉండేది. అక్కడ ఉన్నాం కాబట్టి అన్న నన్ను అక్కడే మినిస్ట్రీ చేశారు. అప్పుడు వెళ్ళిన తర్వాత పోయి పాట పాడుతున్నాము. అదే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది ఎప్పుడు రాలే. పాట పాడుతూ ఒకలాంటి ఏం లేదు, ఎప్పుడు లేదు, కాఫ్, ఒకలాంటి హై కాఫ్ వస్తుంది అన్నట్టు. ఏం అర్థం కావట్లే. సిస్టర్ అక్కడ వెనకాల కూర్చుంది, తను వరి అవుతుంది. ఎక్కడో చదివిందంట ఇట్లా గుండె నొప్పి వచ్చినప్పుడు కాఫ్ వస్తుంది, నాకు తెలియదు అది. తను వరిడ్ అన్నట్టు అక్కడి నుంచి. సార్ నేను పాట పాడలేకపోతున్నాను, కొంచెం ఆగాను, వాటర్ తాగాను అని చేసి సరే అట్లా నిభాయించుకొని ప్రభుకి అప్పచెప్పడం ప్రార్థన చేసుకున్నాను, నిభాయించుకున్నాను. పరిచయం అయిపోయింది. పరిచయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తెల్లారి మళ్ళీ పరిచయం ఉంది కదా, ఇంకా సరే అప్పుడు సిస్టర్ చెప్పింది, లేదండి ఇది కొంచెం ఇది ఇండికేషన్, ఇది అట్లా బాగుండదు అని అంటే సరే అని చెప్పి తెల్లారి స్టేషన్ బ్రో చెప్పాను, ఇప్పుడు వెళ్ళానని చెప్పి నెక్స్ట్ డే వీ గాన్ టు హాస్పిటల్. అంటే సెకండ్ ఒపీనియన్ మా అబ్బాయి చెప్తే అక్కడికి వెళ్ళాం. తీసుకున్న తర్వాత ఫైనల్లీ వాళ్ళు స్టంట్ వేయాలని చెప్పారు. 3rd జాయిన్ అయిపోయాం, 4th స్టంట్ వేశారు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అప్పుడంతా బాగానే ఉంది. నాకు వాగ్దానం ఇచ్చాను, ధైర్యంగా బాబు నీ గుండె అంటే నేను బాగు చేస్తాను. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలా, సిస్టర్ కూడా నీ కన్నీళ్లు విడితే నేను చూస్తే నిన్ను బాగు చేసేదనమాట. గమనించండి దయచేసి. నాకేమంటున్నాడు, గుండె చెందినవాన్ని బాగు చేస్తా అంటాడు. ఇట్ ద హీలింగ్ పర్సన్. ఇంకొకసారి నేను ప్రార్థన మీటింగ్ అనుకుని ప్రార్థన చదువుకుంటున్నాం. ఒక మాట చూడండి, 107వ అధ్యాయం అనుకుంటాను, కీర్తనలు. త్వరగా ముగిస్తాను, ఒక 5-10 నిమిషాల్లో. 107 10వ వచనం, 19. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను. 20వ వచనం అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ మాట ప్రభు నాకు గుర్తు చేస్తాను. బాగు చేశాను సిస్టర్ పక్షాన కానీ నా పక్షాన బాగు చేస్తాను. ఆయన బాగు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్, ఆ తర్వాత కొంత ఒక 2-3 నెలలు కొంచెం అంటే బీపీ ఫ్లక్చుయేషన్లో కొంత ఇబ్బంది పడ్డాను, కొంచెం ప్యానిక్ అయ్యాను. అంటే అది హై బీపీ పోతూ ఉండే. ఏంటి సర్జరీ చేసుకున్నదే దానికి కదా, పెయిన్ వచ్చింది. అప్పుడు మా అబ్బాయి నేను నైట్లో కూర్చున్నాం, పెయిన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాలే. నేనన్నా మా బాబునండి, అంటే వాళ్ళకి చూపించాడు కదా, నాన్న వీళ్ళు కరెక్టే చేశారా, ఇది అప్పుడు పెయిన్ ఉన్నది అయిపోయిన పెయిన్ తగ్గాలి కదా, మళ్ళీ పెయిన్ వస్తుంది ఎందుకు, సేమ్ థింగ్ అని చెప్పి, లేదు డాడీ ఇవన్నీ చూపించాను, మీకు డౌట్ ఉండకూడదు అని తెల్లారి డాక్టర్ దగ్గర. డాక్టర్ మావాడు అనేసాడు ఏమనంటే పేషెంట్ గాట్ దిస్ డౌట్ అంటే. ఆయన డాక్టర్ రియాక్ట్ అయిపోయాడు. సరే అయిపోయింది, ఆ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటే ఆ తర్వాత కొంచెం డాక్టర్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది, చేంజ్ చేసాం. ఇప్పుడు దేవుని కృపణ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాను. మొన్న 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ 1 year రివ్యూ అయింది, సిటీ యాంజియో చేశారు, అంత బాగుంది. కొంత కాల్షియం ఉంటుంది అందరికీ కాల్షియం ఉంది, బట్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఓకే. సిస్టర్ కూడా లాస్ట్ సెప్టెంబర్ 23rd 24th 1 year రివ్యూ అయిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ పెట్ స్కాన్ తీస్తారు. తన ట్రీట్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక పెట్ స్కాన్ తీస్తారు. 5 years వరకు వాళ్ళు ఒక మెడిసిన్, ఒకటే హార్మోన్ ట్యాబ్లెట్ ఇస్తారు, అది రెగ్యులర్గా వాడతానని ఒక విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. అంటే వాళ్ళ ప్రాసెస్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం, అంటే ఇట్ మే అగైన్ రియాక్ట్ అవ్వడానికి అవసరం ఉంటుందని అలా చేస్తూ ఉంటారు. గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అంటే ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ ఉంటుంది. గాడ్స్ గ్రేస్ ఇదంతా బాగుంది. ఇదంతా ఏంటంటే ఇదంతా దేవుని యొక్క కృప. ముఖ్యంగా అందరి ప్రార్థనలు, నాకు తెలుసు ప్రార్థనలు చాలామంది అక్క అన్నారు కదా, సిస్టర్స్ అన్నారు, నీ గురించి ఎంతమంది ప్రార్థన చేశారు కదా. ఇక్కడ సంఘం అంతా ప్రార్థన చేసింది. ఇక్కడే కదా నేను చెప్పు కదా, నేను పరిచర్యకి వెళ్ళేవాడిని, పరిచర్యకి వెళ్తాను కదా, ప్రతి సంఘములో బల్ల దగ్గర ప్రార్థన చేసే లిస్టులో తన పేరు ఉండేది. ఇదంతా షీబక్క అందరికి పంపించి ప్రార్థన చేపిస్తాను. నేనే ప్రార్థన చేసేవాడిని బల్ల దగ్గర ప్రార్థన చేసినప్పుడు. ఆల్ అసెంబ్లీస్ అన్ని లిస్టులో. ఇక్కడే కాదు, ఇందాక సిస్టర్ చెప్పారు కదా, మా అబ్బాయి యూఎస్లో చదువుకున్నప్పుడు వాళ్ళతో అక్కడే రక్షణ పొంది వాళ్ళతో పరిచయం చేశాడు, ఉన్నాడు కనుక చదువుకున్నప్పుడే. ఇప్పుడు మోజస్
బ్యూలో వాళ్ళని చెప్పారు కదా, వాళ్ళు ఇప్పుడు బేతేల్ చర్చ్ మొన్న ఆండర్సన్ అక్కడికి వెళ్ళి మనం అక్కడి నుంచే మనకు ఈ మనోహర్ వాళ్ళంతా ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మా అబ్బాయి బాగా క్లోజ్ కనుక అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఇంకా బ్రదర్ మ్యాచెస్ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. మా మరదలు చర్చ్ అక్కడ ప్రార్థన చేస్తున్నారు. న్యూజిలాండ్లో మరి ప్రభుత్వ స్థానంలో కూతురు చెప్పాము ఇందాక, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నైవేద్యంలో మా ఫ్రెండ్ అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎంతమంది ప్రార్థన చేశారంటే ఇదంతా ఇలా జరగడానికి ఇదంతా దేవుడు నడిపించాడంటే దేవుని కృప. కేవలం విశ్వాసుల యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థన వలనే దేవుని కృపను బట్టి మేము ఈ దినంగా సజీవంగా ఉన్నాం, ఆరోగ్యం ఉన్నాం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలనే ఆశతో ఈ కూడిక కలిగి ఉన్నాం. చాలా దినాలు ప్రార్థించాం. ఇంకా అంటే చాలా సమయం అయిపోయింది చెప్పడానికి. దినదినము ఈ విషయాల్లో చూస్తే అనుదినము అనుక్షణము దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ దేవుని వాక్యం ద్వారా, దేవుని దాసుల ద్వారా, వ్యక్తిగత వాక్యం ద్వారా, కుటుంబ వాక్యం ద్వారా అవసరానికి తగ్గట్టు దేవుడు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మనం ప్రోత్సహిస్తూ ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. అది దేవుని యొక్క కేవలం కృప. ఒక మాట గుర్తుకొచ్చింది నాకు. మన ఏంటంటే మనకు తెలుసు అందరికీ లూకా సువార్తలో చూడండి 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వచ్చారు కదండి. వచ్చారా లేదా? వచ్చి అంటే కరుణించము అని అంటారు. అప్పుడు మీరు మీ దేహాలు యాజకులకు కనిపించుకుంటే పోతారు. ఎవరంటే ఒక ఆయన మాత్రమే తిరిగి వస్తే అడుగుతాడు ఇప్పుడు ఆ 9 శుద్ధులు కాదు అంటే దేవుని మయంపరచడానికి కదా, దేవుని కృతజ్ఞత చెల్లించడానికి ఒక్కడే వచ్చాడు కదా. అంటే నాకు అర్థం ఏంటంటే మనము దేవుడు మన పక్షాన్ని మనకు స్వస్థత కలిగిన తర్వాత దేవుని మనము మహిమపరచవలసిన వారం. ఎలా దేవుని ఆయన స్తుతి యాగం ద్వారా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దాన్ని బట్టే కదా ఈ కృతజ్ఞత మేము కలిగి ఉన్నాం. ఇట్స్ అవర్ బౌండెడ్ విట్. అందుకే అంటారు చూడండి, ఎల్లప్పుడూ ఏమంటాడంటే ప్రతి విషయం అందుకును కృతజ్ఞతాస్తుతి దేవుని చిత్తం. ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆల్సో కదా. మనం దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది గివ్ థ్యాంక్స్ కదా. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి అందుని బట్టి మరి కొంత ఆలస్యమైంది అయితే క్షమించాను. మేము 10:30 మీటింగ్ కానీ అన్న కూడా రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నారు వేరే పనులు బట్టి ఆలస్యంగా ఆరంభించాం కనుకని మళ్ళీ ఆలస్యంగా మరి కొంత సమయం అనుకున్న దానికన్నా కొంచెం 1 o'clock లోపల కంప్లీట్ చేద్దాం అనుకున్న ఆ టైం ఇక్కడ ఎక్స్టెండ్ అయింది. అంతకన్నా ఎక్కువ చేయలేదు, క్షమించండి. ముఖ్యంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన మరి వందనాలు చెప్తున్నాం. ఫస్ట్ గ్లోరీ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు బిలీవర్స్, సిస్టర్స్, బ్రదర్స్, చిన్నపిల్లలు చెప్పాను కదా. సిస్టర్ చిన్నపిల్లలు కూడా నేను సిస్టర్ అక్కడ ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు ఇక్కడికి పరిచయకు కూడా వచ్చాను. నేను అక్కడ ఉండేవాడిని. పరిచయకు వచ్చినప్పుడు పిల్లలు వచ్చి ఆంటీ ఏది, ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగేవారు. అంకుల్ ప్రైజ్ లాడని ఏమన్నానంటే ఆంటీ రాలేదా, ఆంటీ బాగున్నారా అని అడిగారు. దేవుని ప్రేమ నిజంగా ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమను ప్రభు యేసుక్రీస్తు ఒక ప్రేమను మేము ఎక్కడున్నామో కదా, మేము వచ్చి ఇక్కడ వేర్ ద లాస్ట్ మనం అంటామండి. వేర్ ద లాస్ట్ అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి సహవాసానికి వస్తున్నాం. మీరందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. వేర్ ద లీస్ట్. బట్ దేవుడు మీ ద్వారా మీ ప్రేమను ఎంతగా మేము అనుభవించామంటే అంతగా దానికి నాకు ఇంకెక్కువ చెప్పడానికి లేదు. ఇక అన్న అంటే తెలుసు కదా, అన్న గురించి చెప్పాను. ఎక్కడున్నా ఆయన తనకు ఆ ట్రీట్మెంట్ టైంలో, ఎందుకంటే చాలామంది అన్న చూస్తూ ఉంటాడు కనుక ఆయన కూడా చాలా ఫీల్ అయ్యాడు. నాతో మాట్లాడుతున్నాడు. తనకు తెలియదు అంటే ఎట్లుంది బిడ్డ, సన్నగా అయిందా, నల్లగా అయిందా, ఇట్లా నడవగలుగుతుందా, తింటుందా, ఇలా అడిగేవాడు అని నాతో అన్నట్టు. తను కాదు నాకు ఫోన్ చేసి అడిగాడు. లేదన్నా అని తింటుంది అదే బాగా అంటే అన్న మాట్లాడతానంటే మాట్లాడొద్దా అంటే మాట్లాడితే ఆమె నవ్వుకుంటా అంకుల్ ప్రైజ్లో అంటే అదేంట్రా నువ్వేంటి ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అంకుల్ అంటే అదేంటి ఇది వెరీ సర్ప్రైజ్, నేను చాలా మంది చూశాను ఇలా అంటారు అని చెప్పేవాడు. అని అనేవాడు. అన్న లేదన్న దేని కృప అంటే వెయిట్ లాస్ అని అన్న వెయిట్ పెరిగింది. వెయిట్ పెరిగిందా ఇలా అయిందని అడిగేవాడు. అడిగి ఆయన అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ కీమో అప్పుడు అదే రోజు ఆయన యూఎస్ వెళ్తున్నాడు షార్ట్ ట్రిప్లో. కీమో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఫ్లైట్కి పోయే ముందు ఆ కీమో అయిపోయిన తర్వాత నాకు ప్రభుదాస్ రెడ్డికి ఫోన్ చేసి ఎట్లా ఉంది బిడ్డ ఏమైంది అని చెప్పి కనుక్కొని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 15 రోజుల్లో 45 days షార్ట్ ట్రిప్ వెళ్ళి వచ్చాడు. నాకు బాగా గుర్తు. మళ్ళీ జూలైలో వెళ్ళాడు. మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్ అక్కడ నుండి ఎప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఆయన కనుక్కునేవాడు ట్రీట్మెంట్. నేను కూడా ఏంటంటే
ఎవ్రీ చెప్పేవాడు, అడిగేవాడు నాకు చెప్పాలని. అంటే నేను ఎవ్రీ కీమో టైంలో ఐ టు సెండ్ దాదాపు ఒక 10-15 మందికి నేను మెసేజ్ పంపించేవాడిని. మన బిలీవర్స్, మన ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్యామిలీని అందరూ కూడా ప్రార్థన చేశారు. అన్న కూడా అక్కడి నుంచి ప్రార్థన చేశారు. అయిపోయిన తర్వాత నేను అట్లా చాలామంది ప్రేమించారు. ఇంటికి రావాలని అందరికీ వీలు పడలేదు, కానీ మరి అందరూ ప్రేమించారు. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ప్రేమించకుండా లేని వారు ఎవ్వరు లేరు ఈ సంఘంలో. మీ ప్రేమకు మేమెంతో కుటుంబం తరఫున వందనస్తూ ఉంటున్నాం. మరి అన్న ఇచ్చిన సమయానికి ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకా నేను మొదలు పెడితే సాయంకాలం అవుతుందేమో అనుకుంటారు. కాబట్టి ఆ బిడ్డలు చెప్పవలసిందంతా కూడా చెప్పారు. ఈ సమయంలో పల్లవి తర్వాత 3వ వచనం పాడుకుందాం. 208 పాడుకున్న తర్వాత మీకు 2 వాగ్దానాలు ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్. Many are there sugar patients and many children are also eagerly awaiting. Some people have already left అనుకుంటాను, వాళ్ళు ఉద్యోగస్తులేమో. అమ్మా అందుకని కొంచెం బోబెట్టి పంపించండి. మన మాదిరి 5 గంటల వరకు పెట్టుకోవద్దండి. వాళ్ళు ఏమైనా భోజనానికే వెళ్ళారేమో అనుకుంటున్నాను. యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వై యు సఫర్ లైక్ దట్ అంటారు. మీరు దేవుని పిల్లలు కదా, మీరు ఎందుకు అట్లా సఫర్ అవుతారు అని అంటారు. ఇంకొకటి చెప్పలేదు బ్రదరు, ప్రార్థన చేయండి. ఆయన కంటే ఆపరేషన్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ప్రాస్టేటిక్ ల్యాండ్ ఒకటి ఉంది. అంటే ఆశీర్వాదముల తర్వాత ఆశీర్వాదాలు అన్నట్టు, మితిలేని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి. గుర్తుంచుకోండి, మీకు అర్థం కాదు, ఇది మీకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళు శ్రమలు పొందుతున్నారు? దేవుని బిడ్డలు భక్తి కలిగిన వాళ్లకు ఎందుకు కష్టాలు? దీస్ ఆర్ ఆల్ సో గాడ్లీ, వై దే డూ గో త్రూ ఆల్ దీస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. నేను ఎప్పుడు జవాబిచ్చడానికి నాకు సమయం లేదు. దేవుని వాక్యం సెలవిస్తే చూడండి, విచ్ ఇస్ ఎ ఫెమిలియర్ వర్స్, Psalm 34:19 34:19 చూడండి. మాకేనా ఈ గొడవ అంతా, ఒకటి తర్వాత ఒకటినా? నా భార్యకు అంత పెద్ద ఇదైతే తర్వాత నాకేందు 3 స్టంట్లు వేయాలా అనుకుంటారు చాలామంది. ప్లీజ్ ఒక్కసారి సత్యాన్ని గ్రహించు. అప్పుడు నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే అంగీకరిస్తావు. దేవునితో నీకు సంబంధం లేకపోతే మాత్రం నువ్వు అంగీకరించు. దట్స్ ఆల్. దట్ ఈస్ మై పర్సెప్షన్ రిగార్డింగ్ ద పీపుల్ హూ డు క్లెయిమ్ అండ్ క్వశ్చన్, మర్మర్ అండ్ గ్రంబుల్. సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు, వాళ్ళ జీవితంలో నాకేముందంటే దే డోంట్ హ్యావ్ రియల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధం లేదు. ఇఫ్ అట్ ఆల్ దే డూ హ్యావ్ రిలేషన్స్, దే ఆర్ ఓన్లీ చైల్డిష్, దే ఆర్ నాట్ గ్రోన్ అప్. వాళ్ళు పెరగలేదు, అందుకని వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. గుర్తించుకోండి. ఒక్కరు చదవండి ఆయన. నీతిమంతునికి కలుగు ఆపదలు, దెర్ ఆర్ మెనీ అఫ్లిక్షన్స్ unto the righteous. అది ఇంపార్టెంట్. దెర్ ఆర్ మెనీ అఫ్లిక్షన్స్ unto the righteous. నువ్వు నీతిమంతుడు కాకపోతే నీకు గొడవే లేదు బాబు. నీవు నీతిమంతుడు కాకపోతే నీకు గొడవే లేదు. నీకు ఏ రోగము రాదు, నీ సమస్య రాదు, నీకు ఏ నింద రాదు, ఏ అవమానము రాదు. నువ్వు అంబానీ ఆదాని మాదిరి ఉంటావు. నీకు వాక్యం సరిగా తెలియకపోతే నేర్చుకో. ఏ సహవాసం అంటే ఆ సహవాసానికి వెళ్ళి ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ అది చెప్పుకుంటా ఎగురుకుంటా ఉంటారు. కాదు నాన్న, అక్కడ రాశారు చూడండి, ఎవరికంట శ్రమలు? ఎవరికండి? నీతిమంతునికే అనేకములు అన్నాడు. ఈ యొక్క శ్రమలు పొందినటువంటి వారికి ఒక బిరుదు ఇస్తా నేను, లేఖనాలను ఆధారం చేసుకొని. ఈ శ్రమలు పొందే క్రైస్తవునికి నేను ఒక బిరుదు ఇస్తాను, నా గ్రహింపు ప్రకారం, అకార్డింగ్ టు మై పర్సెప్షన్. చూడండి 94:12. 94 Psalm 94
వర్స్ 12. నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి. చూశారండి, ఎవరండి ధన్యుడు? ఎవరంట ధన్యుడు? నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. నీవు యెహోవా నీవు శిక్షించువాడు అంటే శిక్ష కాదది. తెలుగులో కొద్దిగా ట్రాన్స్లేషన్ వేరుగా ఉంది, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఏముందంటే, బ్లెస్సడ్ ఈస్ ద మ్యాన్ హూమ్ ద లార్డ్ చేసనత్. చేసనత్ మీన్స్ కరెక్ట్ ఆర్ ప్రూనింగ్, కరెక్టింగ్. అర్థమైందా? వీడింగ్ అవుట్, కలుపు మొక్కలు తీసేసి వాళ్ళను సరిచేసి వాళ్ళని ఆయన రూపంలో నీకు మార్చుకొని పోతారంట. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎస్పెషలీ దోస్ హూ ఫియర్ ద లార్డ్, దోస్ హూ ఆర్ రైచియస్. నీతిమంతుడిగా ఉన్నవానికే ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నీకు చేస్టైజ్మెంట్, శిక్షణ, కరెక్షన్, ప్రూనింగ్, దిద్దుబాటు అనేది నీకు లేదు అంటే నువ్వు ఎవడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక అమ్మాడు. నువ్వు ఏ జాబితాలో ఉండవో తీసుకో. నెవర్ ఆస్క్ ఫార్ ఎనీ బ్లెస్సింగ్, ఫిజికల్ హీలింగ్, టు రిమూవ్ ద డిఫికల్టీస్, టు రిమూవ్ ది సిక్నెసెస్. నెవర్ ప్రే ప్లీజ్. మై అండర్స్టాండింగ్, ట్రై టు గివ్ థ్యాంక్స్ అన్ టు గాడ్. బట్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. చాలా కష్టంగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు చెప్పాలంటే నీకు 100 చెప్తాను ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్గా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం రాయబడిందో. కుమారుడైన 12వ అధ్యాయం 8వ వచనం. Hebrews chapter 12 verse 8. These 2 verses, keep it in your mind. Let us close it. కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ యు ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ సన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ రైచియస్ పీపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ సన్స్ ఆఫ్ గాడ్, యు విల్ నెవర్ బి చేసండ్. గుర్తుపెట్టుకో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు శిక్షణ లేదు, సమస్యలు లేవు, నిందలు లేవు, అవమానములు లేవు, ప్రతికూలమైన పరిస్థితులు లేవు, అనారోగ్య పరిస్థితులు లేవు, మీకు ఆటంకాలు లేవు, మీకు నష్టము లేదు, మీకు పతనము లేదు అని అంటే యు ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఓన్లీ వన్ వర్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ చేసన్డ్ బై గాడ్, యు ఆర్ నాట్ చిల్డ్రన్, యు ఆర్ బాస్టర్డ్స్. నేను అది ఖచ్చితంగా చెప్తాను, మీరు ఏమనుకున్నా నాకేమి సమస్య లేదు. లెట్ మీ టెల్ ద ట్రూత్. ఎప్పుడైతే మీరు శిక్షణ పొందుతారో అప్పుడు 94:12 ప్రకారంగా ఎవరు మీరు? బ్లెస్సెడ్. సో ద ఫస్ట్ వన్ హూ గోస్ త్రూ ఆల్ దీస్ సఫరింగ్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్. దోస్ హూ డు నాట్ గో, దే ఆర్ నాట్ బ్లెస్సెడ్, దే ఆర్ కర్సెడ్ పీపుల్, దే ఆర్ బాస్టర్డ్స్. 2 మాటలు, ఇంకా చాలు, మీకు ఇంకేమన్నా చాలు, ఎందుకు టైం అయిపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ ఈస్ నాట్ జస్టిఫైడ్, ఇంకా ఎవరు నీతిమంతులుగా తీర్చబడకపోతే, నీతిమంతులు కాకపోతే, దేవుని బిడ్డలు కాకపోతే, అట్లీస్ట్ నౌ కన్ఫెస్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. నో దట్ యు కెనాట్ సేవ్ బై యువర్ సెల్ఫ్. నో దట్ ది పెనాల్టీ ఆఫ్ సిన్ ఇస్ డెత్. దట్స్ వై గాడ్ లవ్డ్ thee and came into this world in due time and was born unto a virgin by the Holy Spirit, lived a life that is acceptable to God for nearly 33.5 years, lived a holy life, did miracles, wonders and signs. At last, as a good shepherd, willingly he laid down his life for the forgiveness of the sins of the people of the world. He took all our punishment upon himself, shed his precious blood, died, buried and rose up again.
He is the way, the truth, and the life. No one is there except Christ Jesus. Only the blood of Jesus can cleanse you. He is the way, the truth, and the life. Under the heaven, upon the earth, by any name, you will not be saved except by Christ Jesus. యేసు నామం పేరటనే నీకు రక్షణ. యేసు నామమున తప్ప వేరొక నామమున నీకు రక్షణ లేదు. గుర్తుపెట్టి, యేసే మార్గం, సత్యం, జీవం. నువ్వేం చెయ్యొద్దు బాబు. బ్యాప్టిజం తీసుకున్న, బొట్టు దుడిసేసిన, గాజులు తీసేసిన, ఆ తర్వాత మెట్టలు తీసేసిన, గుడికి పోతున్నా, నేను బైబిల్ చదువుకుంటున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. మంచిది నాన్న. దట్ ఈస్ కాల్డ్ రిలీజన్. దట్ ఈస్ కాల్డ్ రిలీజన్. అది మతమరా అయ్యా. మతాన్ని అనుసరిస్తున్నావు. బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ నాట్ ఎ రైచస్ పర్సన్. Accept the finished work of the Lord Jesus and the cross of Calvary. సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. నీ పాపము, నా పాపమును ఆయన వహించాడు. నీకు బదులుగా, నాకు బదులుగా పాపముగా చేయబడ్డాడు. నీ శిక్ష, నా శిక్ష తాను భరించి రక్తముగా చనిపోయి లేచాడు. He paid the penalty of our sin. He became our substitute. మన శిక్షను ఆయన భరించి మనకు ఆయన సబ్స్టిట్యూట్ బదులయ్యాడు. లార్డ్ జీసస్, ఐఎమ్ ఏ సిన్నర్. యూ పెయిడ్ ద పెనాల్టీ ఆన్ మై బిహాఫ్. యు ఆర్ మై సబ్స్టిట్యూట్. యు ఆర్ మై జస్టిఫికేషన్. అంతే. ప్రభా, నేను పాపిని, నా శిక్ష నువ్వు భరించి నన్ను ప్రేమించిన కారణం చేత రక్తముగా చనిపోయి లేచినావయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వే నా రక్షడు. అది మారు మనసురా బాబు. బ్యాప్టిజం కాదు, బొట్టు తుడిసేసుకునేది కాదు, మ్యూజిక్లు కొట్టేది కాదు, బైబిల్ చదివి బోధించేది కాదు, గుడి గోపురాలు చేసేది కాదు. అబ్బో, ఇప్పుడు మనం భోజనానికి వెళ్తున్నాం. ఆ భోజనం సిద్ధం చేసినారు. నువ్వు నేను ఇప్పుడు సిద్ధపరచుకోని అవసరం లేదు. ఆ రెడీమేడ్ ఫుడ్ను మనం తినాలి. ఆ రీతిగా సాల్వేషన్ ఈస్ రెడీమేడ్ బై గాడ్. దేవుడు రక్షణ సిద్ధపరిచినాడు. ఆ రక్షణను మనము విశ్వాసముతో అంగీకరించాలి. బై ఫెయిత్ లెట్ us accept the finished work of the Lord Jesus on the cross of Calvary nearly 2000 years before. If at all we have to go through the word of God, it is before the foundations of this world. The miraculous, mysterious God has prepared the salvation for mankind. We are limited people. He is unlimited God. You cannot understand the knowledge of God. Don't corner God. Don't try to understand God. You being a puny mind. ఏ చిన్న బుర్రారా నీది, ఎందుకంత కంగారు పడతా, నాకు అంతా తెలుసు అనద్దు. సో 2 మాటలు ఏంటి అంటే, మొట్టమొదటి ఏంటి మాటలు? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం. నీకు ఆపద లేదు, బాగా హాయిగా హుషారుగా జోరుగా ఉన్నానంటే యు ఆర్ ఎ బాస్టర్డ్. ఐ యూజ్ దిస్ వర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. యు ఆర్ ఎ బాస్టర్డ్. యు ఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ గాడ్. రెండవది, ఆ రీతిగా నీతిమంతులకు ఆపదలు కలిగినప్పుడు మనం దాని గుండా వెళితే మనం ఎవరండి? బ్లెస్సెడ్. 3 మాట గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బి రైచియస్, నీతిమంతుడు లెక్కించబడాలంటే, కన్ఫెస్ యువర్ సిన్స్, బిలీవ్ దట్ జీసస్ లవ్డ్ యూ అండ్ పెయిడ్ ద పెనాల్టీ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, షెడ్ హిస్ ప్రెషస్ బ్లడ్, డైడ్, బరీడ్ అండ్ రోస్ అప్ అగైన్. హి ఈస్ అవర్ సబ్స్టిట్యూట్. He is our substitute. Accept Christ Jesus as your personal Lord and Savior by trusting in the finished work of the Lord Jesus on the cross of Calvary. He will be saved by grace. కృపచేత రక్షణ పొందుతావు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఎందుకు నాని ఇన్ని శ్రమలు అంటే, ఆ శ్రమలకు నేను 11 రీజన్స్ చెప్తాను. 11 రీజన్స్ వై క్రిస్టియన్స్ సఫర్. సరైన గ్రహింపు కలిగి ఉండు బాబు. ఊరికి నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నా, గుడికి పోతున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, ప్రపంచం తిరుగుతున్నా. ఇదంతా నాన్న మంచిది బాబో, మంచిది, కానీ నీకు ఆత్మీయత ఏమి లేదు, ఏమి లేదు ఆత్మీయత. కాబట్టి మన ప్రియమైనటువంటి బిడ్డ సుజాత అండ్ హర్ బిలవ్డ్ హస్బెండ్ బ్రదర్ రాజేందర్ కుమార్, దే ఆర్ ఎవరు వాళ్ళు? బ్లెస్సెడ్ పీపుల్. బ్లెస్సెడ్ పీపుల్. ఇప్పుడు ఎవరో చెప్పండి, నాకు జబ్బులు ఏం లేవు, హాయిగా ఉన్నాడు, చేయతండి, మళ్ళీ చెప్తే నన్ను ఏమంటావు అంటావు. అందుకని ఇప్పుడు ఏమన్ను, ప్రార్థన చేసుకుందాం. వారు ముందుగానే మీకు చెప్పారు,
మీరందరూ కూడా ప్రార్థన చేసిన కారణం చేత దేవునికి మహిమ కలుగు నిమిత్తం మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లించు నిమిత్తం ఇక కృతజ్ఞత కూడిక కలిగి ఉంటున్నారు. లెట్ us గివ్ థ్యాంక్స్. టైం లేదు కాబట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరన్నా దేవుని ఆరాధన చేయవచ్చు. టైం లేని కారణం చేత మనం క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ ఎవరైనా ఒక కృతజ్ఞత కూడి కడిగి ఉంటే అప్పుడు మనము మంచిగా చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా పాడేదా 200 అనుకుంటాను, చూడండి. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడు నమ్మకమై నన్ను కాపాడువాడవు నీవే. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నూనె కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు పైకి లేవ నెత్తితివి. పైకి లేవ నెత్తితివి. కృంగియుండు వేళలో పై లేవ నెత్తితివి. పైకి లేవ నెత్తితివి. భంగపరచు సైతాను గెల్చి విజయ మెచ్చితివి. భంగపరచు సైతాను గెల్చి విజయ మెచ్చితివి. మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. మైన నా ప్రభును. తండ్రి, మహాపరిశుద్ధుడమైనటువంటి దేవా, ఎంతైనా నమ్మ తగినటువంటి వాడా, ఎన్నడూనూ పొరపాటు చేయనటువంటి దేవా, మితిలేని జ్ఞానము కలిగినటువంటి వాడా, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందురని వాగ్దానము చేసినటువంటి దేవా, ఇశ్రాయేలుల స్తోత్రముల మీద ఆసీనుడవైనటువంటి దేవా, స్తుతి యాగమర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని సెలవిచ్చినటువంటి దేవా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలని మాకు నేర్పించుచున్నటువంటి దేవా, ప్రశ్న వేయటానికి మాకు హక్కు లేదని పదే పదే హెచ్చరించుచున్నటువంటి దేవా,
యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున, ఘనమైనటువంటి నామమున, పుణ్య నామమున మా ప్రియమైనటువంటి సహోదరుడు రాజేంద్ర కుమార్, అదే ప్రకారంగా తన సతీమణి మరి బిడ్డ సుజాత, వీరి పక్షముగా, కుటుంబ పక్షముగా మీరు చేసినటువంటి సకలమైన మేళ్ళు కొరకు సంఘముగా మిమ్మల్ని స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఆయుష్శేషము కొరకై స్తోత్రములు. సజీవులు సజీవులే కదా స్తుతిస్తారు అనే మాట కొరకై నీకు స్తోత్రములు. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను వారు సజీవులుగా ఉంచినందులకై స్తోత్రాలు. ఇరుపక్షాల భక్తి కలిగిన తల్లిదండ్రుల కొరకై నీకు స్తోత్రాలు. ప్రియ ప్రభా, వారి సంతానముగా ఇలాగున్న బిడ్డ సుజాత వారి కుటుంబ సభ్యులందరి కొట్టుకు స్తోత్రాలు తండ్రి. అదే ప్రకారంగా సహోదరు రాజకుమార్ వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ బిడ్డలను కూడా నిర్ణయ కాలములు వెదికారు, రక్షించారు. సృష్టికర్త పాపులు ప్రేమించిన వాడు, పాపుల కొరకై సిలువలో శిక్ష భరించి రక్తము కార్ చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు, పాప పరిహారకుడు, ముక్తి దాత, పరలోక రాజ్యమునికి ఏకైక మార్గం అనే యేసుక్రీస్తు ప్రభును వారు కూడా విశ్వసించుడు ద్వారా మరణములోని జీవములోనికి వారిని దాటింప చేసినందులకై స్తోత్రములు. ప్రేమన తండ్రి, ఆ రీతిగా ఆ బిడ్డలను రక్షించడం మాత్రమే కాకుండా చిన్న వయసులో కూడా జీవిత పాలి భాగస్థులుగా జతపరిచినందులకై స్తోత్రాలు. వారిరువురి మధ్యలో ఉంచిన ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానము కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇలాగున్న తండ్రి, నీ భయభక్తులు యందు పెంచిన తల్లిదండ్రుల కొరకు, అదే ప్రకారంగా సహవాసములో వారి ఎడతెక్క నిలిచి నిన్ను సేవించే ధన్యత వారికి ఇచ్చినందులకు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చినందులకు, ఇద్దరు చక్కని బిడ్డలను తండ్రి పాల్ను, అదే ప్రకారం యారన్ కూడా దయచేసినందులకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కోడండ్రు కొరకై స్తోత్రాలు. వాడు కోడండ్రు కాదు గాని కుమార్తెలుగా వారు అనుభవించే ధన్యత ఇచ్చినందులకై స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి సంతానము, గ్రాండ్ చిల్డ్రన్, ఇద్దరు కుమారుల కొరకు కూడా పెద్ద కుమారునికి చిన్న కుమారునికి వందనములు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డలు చూపిన ప్రేమంతటి కొరకు స్తోత్రాలు. ప్రేమన తండ్రి, ఆ మాత్రము కాకుండా సంఘాన్ని కూడా వారు ప్రేమించి ఇలాగున పరిశుద్ధులతో చేసిన సహవాసం అంతటి కొరకు స్తోత్రాలు. పలుచోట్ల ఆ బిడ్డల నిమిత్తమై ప్రార్థించిన ప్రియులందరి కొరకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇలాగున తండ్రి, చికాగోలో ఉన్నటువంటి ఫీబీ కొరకు, రాజు వారి పిల్లల కొరకై స్తోత్రాలు. మోజస్ సేవకుడు కొరకు, మాథ్యూ సేవకుడు కొరకు, అక్కడ సంఘాల కొరకు స్తోత్రాలు. అలాగున తండ్రి మందమరి ఆ ప్రాంతంలో బిడ్డ సుమతి వారి కుటుంబం కొరకు వందనములు. వీరి తమ్ముడు కొరకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రియమైనటువంటి తండ్రి, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, శ్రేయాబులందరి కొరకు స్తోత్రాలు. బాబు యారన్ గారి చర్చ్ కొరకు, ఆ చర్చిలో ప్రార్థన చేసిన పిల్లి కొరకు స్తోత్రాలు. ప్రత్యేకంగా స్థానిక సంఘం ఎల్షద్దాయ్ సంఘం కొరకు వందనములు. ఎవరి బిడ్డలు దర్శించిరో, ఎవరు పరామర్శించిరో, ఎవరిని ఆదరించిరో, ఎవరు బలపరిచిరో వారందరిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, పరలోకపు కుటుంబములో మేమున్నాము. మేము ఒంటరిగా లేము. ఆనాడు హస్త నిక్షేపణ చేసిన సందర్భములో మీ కష్ట సుఖములలో మేము కూడా పాలిభాగస్థులమని ఇచ్చిన అభయము చొప్పున వారి నిమిత్తమై ప్రార్థించిన ప్రతి ఒక్కరి కొరకు, ఆస్ట్రేలియాలో బిడ్డల కొరకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రేమైనటువంటి తండ్రి, రీతిగా రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, సహపాఠి ఉద్యోగస్తులు ఎవరెవరు ఏ రీతిగా దర్శించిరో, పరామర్శించిరో, ప్రార్థించిరో, సహకరించిరో వారందరిని బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. తండ్రి, వారిని ప్రేమించినావు కాబట్టి వారిని గాయపరిచావు. నువ్వు ప్రేమించకపోతే గాయపరిచేటువంటి వాడు కాదు. నీ శిక్షణ నొందిన వారు ధన్యులు. తండ్రి, నీ శిక్షణ లేకపోతే వాళ్ళు దరిద్రులు. తండ్రి, వారు కుమారులు కాదు, ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అన్నావు, అక్రమ సంతానం అని చెప్పావు. కాబట్టి నాయన, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులయ్యారు. నీ వాక్య ప్రకారంగా అనేక శ్రమలను మేము పొందితేనే నీ బిడ్డలం, ధన్యులం. శ్రమలు పొందకపోతే మేము ధన్యులము కాము, దరిద్రులము. అక్రమ సంతానము, అపవాది సంతానము,
ఈ గ్రహింపును ప్రజలకు దయచేయమని వేడుచున్నాము. ఇంకా ఎవరైనా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించక మతములో ఉన్నట్లయితే వారితో కూడా మాట్లాడి ఎడతెగక పరిశుద్ధాత్మ ద్వారా మీరు సిద్ధపరిచినటువంటి ఆ మహా గొప్ప రక్షణను వారు అంగీకరించినట్లుగా మిమ్మల్ని మీరే వారికి బయలుపరచుకొనమని వేడుచున్నాము. మరొకసారి తండ్రి, సంఘము కొరకు స్తోత్రాలు. ప్రార్థించిన బిడ్డలందరి కొరకు, ఇలాగున్న సార్వత్రిక సంఘములో ఉన్న బిడ్డలు ఎవరైతే ఎరిగిన వాళ్ళు చేశారో వారిని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ఆ కంటి ఆపరేషన్ విషయంలో, ప్రాస్టేట్ గ్లాండ్ విషయంలో అన్నిటిలో కూడా మీ కరుణా హస్తం బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించు. బిడ్డ సుజాత యొక్క ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచుకొనుము. దూర ప్రాంతాల్లో ఉన్న ఫీబీ యొక్క ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచుకొని పునరుద్ధారణ బలమేము, పిల్లల యొక్క అక్కలు తీర్చము. అదే పాలు బ్రెట్ని వారికి ఇచ్చిన కుమారుని కొరకు స్తోత్రాలు. కుమారుని కూడా దీవించి కృపలో, వయసులో, జ్ఞానములో వర్ధిల్లింప చేయము. అలాగున్న పాలు కొరకు, భార్య కొరకు, కుమారుని కొరకు వందనములు. ఆ కుమారుని కూడా దీవించండి. వారిని కూడా మీరు ఇచ్చిన వరములు, తలాంతులు చొప్పున మహింపరచట కొరకే వారిని వాడుకోనండి. కలిగి ఉండిపోయే భోజన సహవాసంను కూడా దీవెనకరంగా చేయండి. వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతించి కొనియాడుచు, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దీవెనలు కోరుచు అనేక శ్రమలను అనుభవించి మహిమలో చేరుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి సత్యములను మేము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకును అనుగ్రహించుమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి యొక్క తోడు మనకందరికీ సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ప్రియమైన కుటుంబము రాజకుమార్, బిడ్డ సుజాత మరియు భవిష్యత్ జరగవలసిన ఆపరేషన్లోను కుమారులు తండ్రి పాల్ వారి కుటుంబంతో, ఆరన్న వారి కుటుంబంతో, తోబుట్టువులతో, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులతో, శ్రేయభిలాతో, సహపాఠి క్రైస్తవ సహోదర సహోదరులతో సదాకాలం ఉండి నిత్యత్వము కొరకై మనల్ని సిద్ధపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవింగ్ presence and also fervent praise that have been offered on their behalf individually, as a family, and also local church and others. May God give you the due reward.